హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బాయిల్డ్ ఎగ్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి ఈ విధంగా ఒక గుడ్డు 4 భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆవాలు కాస్త చిటపట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి ఒక 10-15 వరకు తీసుకొని యాడ్ చేసి ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకుంటే డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ కర్రీ అనేది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కర్రీ రైస్, అలాగే చపాతీ, పూరి, పుల్కా ఇలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ ఆనియన్స్ అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 10 జీడిపప్పులు యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేశాను ఇక్కడ నేను. అలాగే పచ్చి కొబ్బరిని, లేతగా ఉన్న కొబ్బరి మీ దగ్గర అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోండి. ఇది అవైలబుల్ లేకపోతే నార్మల్ కొబ్బరినైనా యాడ్ చేసి దీన్ని పేస్ట్ చేసేసుకుందాం. ఈ విధంగా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం కాసేపు. అంతలో ఇవి ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేస్తే ఆ అరోమా అంతా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇదంతా యాడ్ చేసి ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాం. ఇదంతా కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను చిన్న సైజువి టమోటాలు ఒక 2 తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఈ టమోటా ముక్కలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాము. ఈ టమోటా ముక్కలంతా కూడా స్మాష్ అయిపోయి బాగా మగ్గిపోవాలి. అప్పటి వరకు ఇదంతా కూడా ఫ్రై చేసుకుందాం ఇలా కలుపుకుంటూ. ఈ విధంగా టమోటా ముక్కలంతా బాగా మగ్గిపోతే టేస్ట్ అనేది బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకున్నాము. ఈ విధంగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని మరి కాసేపు ఈ టమోటా ముక్కలంతా వేయించుకుందాము. ఇలా వేయించుకుంటే చక్కగా మగ్గిపోతాయి మనకి ఈ టమోటా ముక్కలంతా కూడా. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా స్మాష్ అయ్యేలాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మసాలాలు యాడ్ చేసేద్దాం. ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. అలాగే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. అలాగే గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. కింద అనేది మాడనివ్వకుండా కలుపుకోవాలి. మాడితే అస్సలు బాగోదు. కలిపేసుకొని మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న జీడిపప్పులు అలాగే కొబ్బరి ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఈ పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేలాగా బాగా ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అంతా బాగా పైకి తేలాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందాక మిక్సీకి పట్టాం కదా, అదే మిక్సీ జాడీలో నేను వాటర్ అనేది యాడ్ చేసి ఇందులోకి యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ పులుసు అంతా కూడా బాగా ఉడకాలి మనకి. అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి ఉప్పు, కారం అంతా కూడా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకొని ఈ గ్రేవీ అంతా కూడా బాగా పొంగు వచ్చే వరకు బాగా ఉడికించుకుందాము కలుపుకుంటూ. మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనము కొద్దిగా కొత్తిమీరని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము.
ఈ గ్రేవీ అంతా దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి కట్ చేసుకున్న ఈ ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి ఈ ఎగ్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్, చపాతీ, పూరి, పుల్కాలకైతే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చూసారు కదా, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.